మీరు బిర్యానీ తింటున్నప్పుడు కానీ లేదా ఏదైనా మసాలా ఫుడ్ తింటున్నప్పుడు బయట హోటల్లో ఫుడ్ తింటున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీకు చెమటలు గనక వస్తే మీరు చెమటలు వస్తే కారం ఎక్కువైంది కాబట్టి చెమటలు వస్తున్నాయి అని చెప్పేసి కొంచెం నీళ్లు తాగి మళ్ళీ తినడం అలవాటు చేస్తారు, మళ్ళీ తినడం ప్రారంభిస్తారు. అలా ఎప్పుడు తినకండి. వన్స్ మీకు చెమటలు వచ్చాయి అని అంటే ఫుడ్ ఆపేయండి అక్కడితో. ఎందుకంటే మీ బ్రెయిన్ మీకు సంకేతం ఇస్తుంది, ఈ ఫుడ్ మంచిది కాదు, నీకు నీ బాడీకి మంచిది కాదు ఈ ఫుడ్ అనేసి అది సంకేతం ఇస్తున్నట్టు. గా మీరు స్టాప్ చేయండి. ఎప్పుడైతే మీరు తింటున్నప్పుడు మీకు స్వెట్ వస్తుందో అప్పుడే అన్నం బంద్ చేయండి. మసాలా ఉండ మసాలా ఉండడం వల్ల వస్తుంది, కారం ఎక్కువ అవ్వడం వల్ల వస్తుంది అనేసి మీరు అనుకొని కొన్ని నీళ్లు తాగి మళ్ళీ యథావిధిగా తినేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయొద్దు. అది మీ బ్రెయిన్కి అస్సలు మంచిది కాదు, దాంతోపాటు మీ హార్ట్కి ఇంకా మంచిది కాదు. ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా తినేటప్పుడు మీకు స్వెట్ వస్తుందంటే అప్పటితో ఆపేయండి. ఆ ఫుడ్ మీకు మంచిది కాదు అనేది గుర్తు పెట్టుకోండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎంతో మంది తింటూ స్వెట్ వస్తే తుడుచుకుంటూ తింటారు. ఎండాకాలంలో వచ్చిన ఎప్పుడు వచ్చిన నార్మల్ టైంలో కూడా స్వెట్ వస్తుంటే తింటూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఎండాకాలంలో మీరు ఎండలో ఉన్నప్పుడు స్వెట్ వచ్చింది అని అంటే అది వేరు, కానీ తింటున్నప్పుడు విపరీతంగా స్వెట్ వస్తుంది కొందరికి, అన్నం పడక కూరలు పడక. కానీ అలాంటి టైంలో ఆపేయండి. అన్నం తినకపోవడమే మంచిది. వేరే ఫుడ్ ఏదైనా తినండి, కానీ దానివల్ల మీకు స్వెట్ వస్తుంటే దాన్ని ఆపేయండి.